దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి అని పిలుచుకున్న వారు ఎవరు లేరండి. ఎక్కడ కనిపించట్లేదు. ఏదో మనిషి జ్ఞానం కోసం, మనుషుల యొక్క పద్ధతులలో, ఆచార సంబంధమైన భక్తిలో చాలా చాలా ఆసక్తిగా వెంబడించుచున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ నిజముగా దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుందాం. ఆయన జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలంటే ఆయన్ను అనుసరించి జీవించాలి అనే ఆలోచన లేదు ప్రజల్లో. ఈరోజు సాయంత్రం అయిపోతుంది, తప్పకుండా ఉదయం వస్తుంది అని మనందరికీ తెలుసు కదా. అలాగే ప్రభువు ఆయన తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడని విశ్వాసముతో దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకవలసిన మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎంతసేపు ఏదో విధంగా మనల్ని తృప్తిపరుచుకునేలాగా మనుషులను సంతోషపెట్టే భక్తినే చేస్తున్నాం. కానీ నిజంగా దేవుని యొక్క జ్ఞానం దేవుని ప్రజల్లో ఉందా? ఇప్పుడు దేవుని అనుసరించే మనస్సు కలిగిన వారిగా బ్రతుకుతున్నామా? ఆలోచన చేసుకోండి. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, అనగా నేను దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఉన్నట్లయితే అట్టి వారికి ప్రభు తొలకరి వర్షంలాగా, కడవరి వర్షంలాగా వారికి ఖచ్చితంగా అనుగ్రహించబడతాడు. తొలకరి వర్షము అనగా యేసును గురించిన సువార్తలోను, కడవరి వర్షము అనగా క్రీస్తును గురించిన సంపూర్ణ సువార్తలో వారు శక్తివంతులవుతారు, బలవంతులవుతారు అని ప్రభు అయిన తండ్రి ప్రవక్తల ద్వారా ఏనాడో ప్రవచనాన్ని చెప్పించాడు. ఈ దినం మన యొక్క జీవితాల్లో మనము కూడా నిశ్చయముగా మన ప్రభువు మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. మనము ఎక్కడ ఏ మనుషులకు దాసులు కాకుండా ఆయనే మనలను రక్షించువాడు, ఆయనే మనకు విమోచకుడు కనుక ఆయనను గూర్చి ప్రయాసపడదాం, ఆయనను అనుసరిద్దాం అనే మనసును కలిగి జీవిద్దాం.